భూమిలోని అత్యంత పవిత్రమైన ప్రదేశం కైలాస పర్వతం. కైలాసగిరి శివుని యొక్క నిలయం లేదా శివుడి కైలాస పర్వతంగా మారాడా అనేది ఎంతో మంది నమ్మకం. కానీ కైలాస పర్వతాన్ని ఇంతవరకు ఒక్కరు కూడా ఎక్కలేకపోయారు. ఎంతో మంది ట్రై చేసినా ఇంతవరకు ఒక్కరు కూడా ఎక్కలేదు. ద మిస్టరీ బిహైండ్ ద కైలాస పర్వతం గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 1926 లో హుక్ రూట్ లెగ్ అనే బ్రిటిషర్ ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేశారు. ఇతను ఒక మౌంటైన్ క్లైంబర్. 8,849 మీటర్స్ ఉన్న హిమాలయాస్ ని ఎక్కేశాడు. జస్ట్ 6,638 మీటర్స్ ఉన్న కైలాస పర్వతాన్ని ఎక్కలేనా అనుకున్నాడు. బట్ ఇతని ఫ్రెండ్స్ ఇతన్ని హెచ్చరించారు. కైలాస పర్వతాన్ని ఎక్కడం చాలా డేంజర్, చాలా ప్రమాదకరమైనది, సో ఎక్కొద్దు అని హెచ్చరించారు. అయినా ఈయన వినలేదు. ఎందుకంటే 8,000 మీటర్స్ ఉన్న హిమాలయాస్ అని ఎక్కేసాను, జస్ట్ 6,000 మీటర్స్ ఉన్న కైలాస పర్వతాన్ని ఎక్కలేనా అనే ఒక నమ్మకం ఈయనకి. సో ఇంకా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి స్టార్ట్ చేశాడు. ఇంకా కైలాస పర్వతం ఎక్కుతున్నాడు. ఒక పాయింట్ దాటిన తర్వాత ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సరిగ్గా బ్రీతింగ్ అనేది ఆడలేదు. అయినా సరే ఆయన వదలకుండా మళ్ళీ కైలాస పర్వతాన్ని ఎక్కడం స్టార్ట్ చేశాడు. అలా కైలాస పర్వతం ఒక పాయింట్ దాటిన తర్వాత ఆయనకి హార్ట్ బీట్ అనేది పెరిగింది. హార్ట్ బీట్ పెరగడం మాత్రమే కాకుండా ఫేస్, ఈ హ్యాండ్ అంతా బ్రౌన్ కలర్ లో చేంజ్ అయిపోయింది. అప్పుడే ఆయనకి ఒక విషయం అర్థమైంది. ఈ కైలాస పర్వతంలో ఒక పాయింట్ దాటిన తర్వాత ఏదో ఒక మిస్టీరియస్ శక్తి మనుషుల రాకకి ఇష్టపడడం లేదు. అందుకే ఇలా అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అని ఆయన అర్థం చేసుకునేసి ఇంకా దీనిపైన మనం ఎక్కడ ట్రై చేస్తే మన ప్రాణానికే ప్రమాదం అని ఆయన అనుకునేసి ఇంకా ఆ కైలాస పర్వతాన్ని ఎక్కడం సగంలోనే ఆపేసి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి ఒక 5 to 10 minutes తర్వాత అంతా సెటిల్ అయ్యాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎంతో మంది కైలాస పర్వతాన్ని ఎక్కాలంటే భయపడ్డారు. అయినా కొంతమంది ఎక్కడానికి ట్రై చేస్తారు. నిజంగానే ఆ కైలాస పర్వతంలో ఏముంది, ఆ మిస్టరీ ఏం దాగి ఉంది అని కొంతమంది ఎక్కడానికి ట్రై చేస్తారు. అయినా ఎంత మంది ట్రై చేసినా ఇంతవరకు ఒక్కరు కూడా ఆ కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు. ఒకవేళ ఆ కైలాస పర్వతంలో శివుడు ఉన్నాడా లేదా శివుడే కైలాస పర్వతంగా మారాడా? ఎందుకు కైలాస పర్వతాన్ని పిరమిడ్స్ ని కంపేర్ చేస్తారు? ఇవంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటో తెలుసా? హిమాలయస్ పర్వతం 8,848 మీటర్స్, కైలాస పర్వతం జస్ట్ 6,638 మీటర్స్. అయినా సరే హిమాలయస్ పర్వతంలో ఆక్సిజన్ అనేది సరిగా అందదు. సో ఎవరైనా మౌంటైన్ క్లైంబర్స్ హిమాలయస్ అని ఎక్కాలనుకుంటే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ ని క్యారీ చేస్తూ ఆ మౌంటైన్ ఎక్కేవారు హిమాలయస్ ని. కానీ హిమాలయస్ కంటే తక్కువగా ఉంటుంది. 2,200 మీటర్స్ సంథింగ్. ఆ డిఫరెన్స్ లో 2,000 మీటర్స్ డిఫరెన్స్ లో కైలాస పర్వతం చాలా చిన్నగా ఉంటుంది. వెన్ కంపేర్ టు హిమాలయస్, కైలాస పర్వతంలో ఆక్సిజన్ అనేది అవైలబిలిటీలోనే ఉంటుంది. అయినా సరే ఈ కైలాస పర్వతాన్ని ఎవరు ఎక్కలేకపోయారు. ఇంతవరకు హిమాలయ పర్వతాన్ని 11,000+ పీపుల్స్ ఎక్కారు. అయినా సరే ఈ కైలాస పర్వతం హిమాలయస్ కంటే కైలాస పర్వతం చాలా తక్కువ, 2,000 మీటర్స్. అయినా ఆ కైలాస పర్వతాన్ని ఎవరు ఇంతవరకు ఎక్కలేకపోయారు. దానికి రీజన్ మీరేమనుకుంటున్నారు? హిందూ పురాణాల ప్రకారం ఈ కైలాసగిరి శివుని యొక్క నిలయం అంటున్నారు. కానీ ఇంకొన్ని పురాణాల్లో ఆ శివుడే కైలాస పర్వతంగా మారాడు అని చెప్తున్నారు. ఇంకొంతమంది కొన్ని చోట్ల ఏమని మెన్షన్ చేస్తున్నారంటే ఈ కైలాస పర్వతమే సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని కొంతమంది మెన్షన్ చేస్తున్నారు. 4 దిక్కులు ఉంటుంది, నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్. ఈ 4 దిక్కులు కలిసి మీటింగ్ పాయింట్ కూడా ఈ కైలాస పర్వతమే అంటున్నారు. పంచభూతాన్ని కంట్రోల్ చేసేది కూడా ఈ కైలాస పర్వతం అని కొంతమంది నమ్ముతున్నారు మునులు, ఋషులు. ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేశారు కదా, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అని దాని గురించి మనం చూద్దాం. ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పాయింట్ దాటిన తర్వాత కైలాస పర్వతంలో ఒక పాయింట్ దాటిన తర్వాత ఏదో అన్వాంటెడ్ మిస్టీరియస్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఆ ప్లేస్ కి మనుషులు రాక ఇష్టం లేదు అనే ఒక మెసేజ్ ని పంపిస్తుంది. దానికోసమే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం, హార్ట్ బీట్ పెరగడము, స్కిన్ కలర్ చేంజ్ అవ్వడము. అది మాత్రం కాకుండా ఆ కైలాస పర్వతం ఎక్కే కొద్దీ ఏజ్ పెరిగేది కూడా వాళ్ళు కొంతమంది గమనించారని, కొంతమంది ఆ కైలాస పర్వతం ఎక్కి సగంలో తిరిగి వచ్చేసిన తర్వాత కొంతమంది చెప్పిన విషయాలు ఇవి. కానీ హిందూ పురాణం గట్టిగా నమ్మబడేది ఒకటే, కైలాస పర్వతం శివుని యొక్క నిలయం అని. కానీ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1999లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. 1999లో జరిగిన రీసెర్చ్ ప్రకారం ముల్డాషేవ్ కైలాస పర్వతం గురించి ఏం చెప్పాడంటే, కైలాస పర్వతం నేచర్ వల్ల ఏర్పడలేదు.
కైలాస పర్వతాన్ని ఒక మనిషి క్రియేట్ చేశాడు, మనిషి తయారు చేశాడు ఈ కైలాస పర్వతాన్ని అని ఈ ముల్లా షేవ్ చెప్పాడు. ఇది మాత్రమే కాకుండా విండ్ వల్ల ఈ ప్లేస్ సూపర్ పవర్ గా మారింది. ఈ కైలాస పర్వతానికి పిరమిడ్ కి మెక్సికోలో ఉండే టియో కెనాల్ కి డైరెక్ట్ లింక్ ఉంది అని చెప్పాడు. మోహన్ బుద్ధ్ అనే ఇండియన్ సాంస్క్రిట్ స్కాలర్ ఏం చెప్పాడంటే రామాయణంలో కూడా ఈ కైలాస పర్వతం గురించి మెన్షన్ చేశారు అని చెప్పారు. సో దీని తర్వాత ఈ కైలాస పర్వతం గురించి ఎన్నో మిస్టరీస్ క్రియేట్ అయింది. అంటే కైలాస పర్వతం నిజంగానే శివుడు ఉన్నాడా, లేదా శివుడు ఆ కైలాస పర్వతంగా మారాడా, ఇలాంటి ఎన్నో మిస్టరీస్, ఇలాంటి ఎన్నో థియరీస్ కొత్తగా క్రియేట్ అవుతూనే ఉన్నాయి. 2001లో స్పానిష్ ఒక అతను ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేశాడు. బట్ ఆయన ఎక్కలేక సగంలో తిరిగి వచ్చేసాడు. తర్వాత ఇండియన్ గవర్నమెంట్, చైనీస్ గవర్నమెంట్ అందరూ కలిసి ఏం చేశారంటే ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించారు. ఎందుకంటే ఈ కైలాస పర్వతం ఎక్కలేక సగం మంది తిరిగి వచ్చేస్తున్నారు, ఎవరైనా చనిపోతారేమో అని కొంతమంది భయపడి ఆ కైలాస పర్వతాన్ని ఎక్కడము నిషేధించారు. అది మాత్రం కాకుండా ఈ కైలాస పర్వతము హిందూ పురాణము, హిందూ పీపుల్స్ దాన్ని ఒక పవిత్రంగా భావిస్తున్నారు. అలాంటప్పుడు అది ఎక్కడం తప్పు అని కొంతమంది భావించి ఆ కైలాస పర్వతం ఎక్కడం నిషేధించారు. సో ఎంతో మంది హిందువులు ఏం చేస్తారంటే కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి కిందే దేవుణ్ణి పూజించి ఇంకా తిరిగి వచ్చేస్తుంటారు. అలా కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ కైలాస పర్వతం శివుడు డాన్స్ చేస్తూ డమరుకం సౌండ్స్ అనేది వస్తుంది అని కొంతమంది చెప్పారు. బట్ దీనికి సైంటిస్ట్ ఏం చెప్పారో అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే కైలాస పర్వతం అనేది మంచుతో కూడిన ప్రదేశం, మంచుతో కూడిన ప్రదేశం కాబట్టి ఆ స్నో అనేది, మంచు అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ మెల్ట్ అయ్యే సౌండ్ అనేది ఆ డమరుకం సౌండ్ లా వస్తుంది. దాన్ని మీరు అలా అనుకుంటున్నారు అని సైంటిస్టులు చెప్పారు. కైలాస పర్వతంలోని ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది అంటున్నారు. ఈ కైలాస పర్వతం పక్కనే బ్రహ్మతాల్ అనే ప్లేస్ కూడా ఉంది. ఈ ప్లేస్ ని కొంతమంది సూర్యుడిలా భావిస్తుంటారు. ఇక్కడ నుండి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో రక్షతాల్ అనే ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ ని ఎంతో మంది చందమామలా భావిస్తుంటారు. ఒక్కో సైడ్ వాటర్ చాలా స్వీట్ గా ఉంటుందంట, ఇంకో సైడ్ వాటర్ చాలా సాల్టీ గా ఉంటుందంట. సో బ్రహ్మతాల్ పాజిటివ్ ఎనర్జీ, రక్షతాల్ నెగిటివ్ ఎనర్జీ సెంటర్ అని చెప్తున్నారు. అంటే బ్రహ్మతాల్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, ఈ రక్షతాల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది సెంటర్. అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మాట్లాడుకుంటాం కదా, ఆ పాజిటివ్ ఎనర్జీ సెంటర్ బ్రహ్మతాల్, నెగిటివ్ ఎనర్జీ సెంటర్ రక్షతాల్ అని చెప్తున్నారు. రక్షతాల్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని. ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ మధ్యలోని కైలాస పర్వతం ఉంది. అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీకి సెంటర్ పాయింట్ కైలాస పర్వతమే అని ఎంతో మంది నమ్ముతున్నారు ముళ్ళు ఋషులు. అది కాకుండా ఎంతో మంది పాటిస్తున్నారు కూడా. మధ్యలో ఈ ప్రతి ఎనర్జీకి పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ ద ఎర్త్ గాని, పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ పాయింట్ కి సెంటర్ కైలాస పర్వతమే అని నమ్ముతున్నారు. కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారు? కైలాస పర్వతంలో నిజంగానే శివుడు ఉన్నాడా, లేకపోతే ఎందుకు మౌంటైన్ క్లైంబర్స్ కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు? ఆ ఎన్విరాన్మెంట్, ఆ నేచర్ వల్ల ఎక్కలేకపోయారా, లేదా ఏదో ఒక మిస్టీరియస్ శక్తి వాళ్ళని ఆపేస్తుందా? అసలు ఇందులో ఎంత మాత్రం నిజము, ఎంత మాత్రం అబద్ధం? వీళ్ళు మనం బోత్ సైడ్స్, మనం ఇప్పటి నుంచి కైలాస పర్వతం గురించి మొత్తం చూసాము, పాజిటివ్స్ చూసాము, నెగిటివ్స్ చూసాము, అసలు హిస్టరీ చూసాము. ఇందులో ఏది నిజము, ఏది అబద్ధం, మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, మిస్టీరియస్ గా అనిపిస్తే మాత్రం మన ఛానల్ ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.